హలో హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శ్రీరామనవమి వచ్చేసింది. బెంగళూరు టు మా ఊరు నా ప్రయాణం మొదలైపోయింది. వెళ్ళడంతోనే మొత్తం గుడిని మొత్తం క్లీన్ చేసేసి పందిలు ఎలా వేయాలి, పండగ ఎలా చేయాలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత స్టెప్ ఇంకా ఉండిలో డబ్బు తీసుకొని ఎంత కలెక్ట్ అయింది ఏమని చెప్పి మా ఊరి పిల్లలందరినీ పోక్ చేసుకొని డబ్బు ఎంత కలెక్ట్ అయిందో చూసుకొని ఇంకా దాన్ని బట్టి ఎంత మాత్రం ఏర్పాట్లు చేసుకోవాలో ఆలోచన చేసుకున్నాము. ఇంకా మొత్తం ఇంకా గుడిని క్లీన్ చేసే పనులు ఉంటాయి కాబట్టి గుడి మీదకి ఎక్కేసి మొత్తం అంతా మన పిల్లల సాయంతో ఫుల్ క్లీన్ చేసాము. నీళ్ళు తీసుకొని వచ్చేసి పైన కింద గోపురం ప్రతి విగ్రహం క్లీన్ చేస్తాము. ఇదిగో చాలా ఆనందమైంది ఫ్రెండ్స్. ఎన్నో రోజుల తర్వాత ఒక స్పారోని చూసాను, పిచ్చుకని. అది గుళ్ళో అక్కడ ఇక్కడ తిరుగుతుంటే చాలా ముచ్చటేసింది, సౌండ్ చేసుకుంటూ చాలా ఆనందం వేసింది. ఇంక ఇది అయిపోతాను ఇట్లే నెక్స్ట్ పూలు తీసుకొని వచ్చాము. అది పల్లెలు ఎలా ఉంటుందో తెలుసు కదా, అందరూ వస్తారు, బాగా కుడతారు. నెక్స్ట్ ఇంకా అలంకరణ అనేది మొదలైపోయింది. ఆ విగ్రహాలన్నీ నీట్గా కడిగేసి అది ఊరేగింపు విగ్రహాలని నీట్గా అలంకరించి కడిగేసి నెక్స్ట్ శ్రీరామనవమికి రేపు కళ్యాణం ఎలా జరిగిందో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.